ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ మరియు వారికి సపోర్ట్ గా వచ్చిన పేరెంట్స్ మరియు కాలనీ మెంబర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ కి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే సంగీతం కానీ క్లాసికల్ డాన్స్ కానీ ఇవన్నీ కూడా నేర్చుకోవాలంటే అది అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే అవన్నీ కూడా మనకు అబ్బుతాయి. అట్లాంటిది ఈ పర్ఫార్మెన్స్ సాయి నిత్య ఇవ్వడం చాలా బాగా అనిపించింది నాకు. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇది అంత ఈజీ కాన్సెప్ట్ కాదు. ఇది ఎందరో పెద్ద వాళ్ళందరూ కూడా ఇట్లాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంటారు. అట్లాంటిది ఇంత చిన్న ఏజ్ లోనే తను ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వడం తను బ్లెస్డ్ అని నేను అనుకుంటున్నాను. అంటే తనకు అంత మంచి గురువులు ఉన్నందుకు తను నేర్చుకొని ఇట్లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే నాకు అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కి నేను ఎప్పుడు కూడా మంతా శ్రీనివాస్ గారు మరియు మాధవి గారు ఎప్పుడు కూడా పిలుస్తుంటారు. ఈ కాలనీలోనే ఇదే స్టేజ్ మీద ఎన్నో ప్రోగ్రామ్స్ చూసాను నేను. వారిద్దరు కూడా ఎప్పుడు స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, మ్యూజిక్ కానీ డాన్స్ కానీ. వారి కింద నేర్చుకోవడం మీ అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి నేర్చుకోవాలని ఉంటుంది, కానీ ఒక మంచి గురువు ఉంటేనే మనము ముందుకెళ్ళగలుగుతాం. సో అట్లాంటి గురువులు పొందిన మీ అందరు కూడా చాలా అదృష్టవంతులు అనుకుంటున్నాను. మీరు వారి ఆదేశాలు పాటిస్తూ ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.